సమాజంలో మంచిని పెంపొందించి సత్ప్రవర్తన కలిగిన యువతను తయారు చేయాలని ఉద్దేశంతో డాక్టర్ శివార్చక విజయ్ కుమార్ తలపెట్టిన బాపు బాటలో సద్యశోధన పాదయాత్రలో భాగంగా శనివారం జడ్చర్లలోని బీఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పాదయాత్ర పిల్లల కోసం వారి భవిష్యత్తు బాగుపడాలంటే పెద్దలుగా, తల్లిదండ్రులుగా, మేధావులు, విద్యావంతులు, వివిధ సామాజిక సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ మొత్తంగా నేటి సమాజం ముందు మారాలి. నేటి కాలంలో విద్యార్థులు చిన్న వయసులోనే మద్యానికి, డ్రగ్స్కు అలవాటు పడి వారి బంగారు జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. వారిలో మార్పు తీసుకువచ్చి చైతన్యం చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ సదాశివయ్య, డాక్టర్ మాధురి, డాక్టర్ నందకిషోర్, కళాశాల అధ్యాపకులు సతీష్ రెడ్డి, డాక్టర్ వెంకటయ్య, డాక్టర్ నరసింహ, జగన్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. యువకులకు చెప్పేది ఏమిటంటే ఆ ప్రచారాలను నమ్మద్దని మాత్రం నేను చెప్పండి. నో. ఎందుకంటే గాంధీ యొక్క సిద్ధాంతం ఏమిటి? సత్య శోధన. ఇవాళ సత్య శోధన పాదయాత్ర చేస్తున్నారు విజయ్ కుమార్ గారు. మీరు కూడా ఆ ప్రతి ఒక్క అంశాన్ని తీసుకుని స్టడీ చేయండి. గాంధీ కనుక తప్పైనట్టయితే తప్పని చెప్పండి, పబ్లిక్గా చెప్పండి. మాలాంటి వాళ్ళు మేము కూడా గాంధీని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. గాంధీ తప్పని మీరు నిరూపించిన ముందుకు వచ్చి అది మాత్రం చేయదు. ఇంకొకటి ఏమిటంటే మా విజయ్ కుమార్ గారు కూడాను ఎవరైనా గాంధీ మీద వాస్తవాలు చెప్పి గాంధీ రామని ప్రూవ్ చేసినట్టయితే ఇవాళ మీరు ఈ యొక్క పాదయాత్ర మానుకుంటారా? ఖచ్చితంగా మానుకుంటారా? మీ గాంధీ పేరుగా మనకి. కాబట్టి యువకులు, స్టూడెంట్స్ ఎవరైతే అకాడమిక్ లైన్లో ఉన్నారో, చదువుకుంటున్నారో, దానికి అర్థం ఏమిటనమాట, మనం ఏవో పుకార్లు వస్తే మనం నమ్మకూడదు అంతే. ఇవాళ ప్రసాద్ గారు ఏ మాట మాట్లాడుతారు ఇక్కడ నుంచి, మీరు నమ్మకండి. ఎందుకంటే నేను వచ్చిందే గాంధీ మూమెంట్ వారు కష్టపడి ఆ పాత జీవితాన్ని, పాత ప్రపంచాన్ని, పాత బతుకులను మనకు జ్ఞాపకం చేయడానికి ఉద్దేశంతో 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మహాత్మా గాంధీ గారు ఏంటంటే ఇంటర్మీడియట్ అంటే కాసా చెప్పుతాలి, చెప్పు బిడ్డ, ధైర్యంగా చెప్పు. మీరేమైనా తప్పు చెప్తే మీ తప్పు కాదు, మీ లెక్కల తప్పు, మీరేం కాదుగా, మీ ధైర్యంగా చెప్పొచ్చు. ఏం చదివినాడు మహాత్మా గాంధీ గారు? ఇంటర్మీడియటా? బ్యారెట్ లో చేసినాడు, ఇంగ్లాండ్ లో కూడా ప్రాక్టీస్ చేసినాడు. ఒక గొప్ప మంచి అడ్వకేట్ గా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు వాటన్నింటిని వదిలేసి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అరాచకాల, బ్రిటిష్ అరాచకాలు మరి యొక్క రజాకారుల యొక్క అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ఈ దేశానికి స్వతంత్రం అవసరం. నా భారత ప్రజలకు మనమంతా, మన ప్రజలంతా ముందుకు రావాలి, స్వతంత్రం రావాలి, స్వతంత్రంగా బతకాలి, మన దేశం మనమే పరిపాలించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో స్వతంత్ర పోరాటం చేసి అగ్రగామిగా ఉన్నటువంటి మహాత్మా గాంధీని జ్ఞాపకం పెట్టుకోవాలి. వారి యాత్రలో మనం నడవాలి. మనం బలహీనమైపోతే మళ్ళీ భారతదేశం కూడా మళ్ళీ ఎవరికో బానిస కాకుండా ఉండాలంటే మనకు దేశభక్తి అవసరం. దేశభక్తి అందరికీ ఉండాలి. మహాత్మా గాంధీ ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా భారతరాలకు భారతదేశం మీద ప్రేమ, దేశాభిమానం పెరగాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు విజయ్ కుమార్ గారు పాదయాత్ర చేస్తున్నందుకు ఒకసారి పెద్ద ఎత్తున వారు చప్పట్లు కొట్టండి. గాంధీజీ పేరు చెప్పుకొని, గాంధీజీ తాత్వికతను చెప్పుకొని ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ దేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎటువంటి విధానాలు వస్తున్నాయో మనం చాలా సందర్భాల్లో కూడా చెప్పుకోవచ్చు. సత్యము దేనికి సంబంధించిన సత్యం? నిజ జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడేటటువంటి మాటకు సంబంధించిన సత్యమా? అది మొత్తంగా తాత్వికమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి సత్యమా అనేటటువంటిది, లేదా వైజ్ఞానికత ద్వారా మాత్రమే బహిర్గతమయ్యేటటువంటి సత్యమా, లేదా మన పర్సెప్షన్, మన పర్స్పెక్టివ్కి సంబంధించినటువంటి సత్యం మాత్రమేనా అనేటటువంటిది ఒక లోతైనటువంటి అంశం. అది తేలాల్సినటువంటి అవసరం. అహింస నిజమే, ఐ లవ్ పీస్, నాకు చాలా శాంతి అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. న్యాయం లేకుండా, నాకు దక్కవలసిన హక్కు దక్కకుండా, నాకు రావాల్సిన స్వేచ్ఛ నాకు అందకుండా పోతే, నాకు ఉండాల్సినటువంటి స్వతంత్రం నాకు ఉండకుండా పోతే
నేను ఎక్కడ శాంతియుతంగా ఉంటాను? దళితుడు ఎక్కడ శాంతియుతంగా ఉంటాడు? గాంధీజీ జీవించిన కాలానికి ఒక మనిషిగా చూడబడలేదు. మూతికి ముంత, ముట్టికి తాటాకు, నడినెత్తి మీద సూర్యుడు వచ్చినప్పుడు మాత్రమే గ్రామాల్లో ప్రవేశించాలనేటటువంటి ఒక సామాజిక దుర్మార్గం రాజ్యం ఏలుతున్నటువంటి కాలంలో గాంధీజీ ప్రవచించింది ఏమిటి? అంబేద్కర్ ప్రవచించింది ఏమిటి? అంబేద్కర్ కుల నిర్మూలన కోరుకున్నాడు కదా, గాంధీజీ ఎందుకు కుల నిర్మూలన కోరుకోలేదు అనేటటువంటి ప్రశ్న నేను గట్టిగా మాట్లాడుతున్నానేమో కానీ ఆ ప్రశ్నలో ఉండే సామాజికత, ఆ ప్రశ్నలో ఉండే న్యాయబద్ధతకు సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే పెద్దలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. 75-80 ఏళ్ల క్రితం ఒక మనిషిగా చూడబడలేదు. ఒక మనిషిని ముట్టుకుంటే మైలబడిపోతాడనేటటువంటి ఒక సామాజిక దుర్మార్గం రాజ్యం ఏలుతున్నటువంటి కాలంలో స్పష్టంగా భగత్ సింగ్ చెప్పాడు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ సామాజిక నీతి లేదు, ఈ సామాజిక న్యాయం లేదు. ఒక మనిషి కుక్కను, పిల్లుల్ని, నక్కల్ని ఒళ్ళు పెట్టుకుంటారు కానీ మనిషిని స్పృశించడానికి, మనిషిని ముట్టుకోవడానికి, మనిషిని టచ్ చేయడానికి ఈ దేశంలో ఒక సామాజిక విధానం ఒప్పుకోవటం లేదు. ఏమిటి దుర్మార్గం అని చెప్పి ఆ రోజే భగత్ సింగ్ ప్రశ్నించాడు. ఎందుకంటున్నామంటే అక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి అవసరమైన అన్ని స్ట్రాటజీస్ని లాబియింగ్ ద్వారా కేసీఆర్ తీసుకెళ్లడం ద్వారా ఈరోజు మనము తెలంగాణ సాధించుకొని మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఇందులో చాలా ముఖ్యమైన విషయం. అంటే మధ్యవర్తిత్వము అనేది ఆ రోజు గాంధీని మొదలు పెడితే ఈరోజు కేసీఆర్ వరకు. కేసీఆర్ గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్తో, ఎందుకు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, ఎందుకు మినిస్ట్రీ తీసుకొని పోర్ట్ఫోలియో తీసుకోలేదు, పోర్ట్ఫోలియో తీసుకోకుండా జనతాదళ్ తర్వాత బీఎస్పీ అన్ని పార్టీల ఢిల్లీలో వెళ్ళి వాళ్ళ యొక్క ఇది విదర్భకి మిగతా సపరేట్ స్టేట్స్ ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకు విరుద్ధంగా ఈ తెలంగాణ చాలా డిఫరెంట్ అన్న విషయాన్ని పేపర్ మీద అందరు సంతకాలు తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడకుండా చేసి దాన్ని సాధించడం జరిగింది. చాలామంది యువతకి గాంధీజీ పట్ల ఒక రకమైన నెగటివ్ నాకు కూడా ఉండే ఆ భావం ఉండే. కానీ గాంధీజీ యొక్క జీవిత చరిత్రను తర్వాత సంఘటనలు అన్నీ చదివిన తర్వాత ఆ పరిస్థితుల్లో ఈరోజు మనకు మధ్యవర్తిత్వం వహించని కారణంగా ఈరోజు గాజా, ఇజ్రాయెల్ ప్రాణాలు పోతున్నాయి, వేలాది లక్షలాది ప్రాణాలు, తర్వాత కోట్లాది రూపాయల తర్వాత ఆ పిల్లలకి ఏమవుతారు, సంసారాలు ఏంటి, కుటుంబాలు ఏంటి, వాడు పౌరులుగా ఏంటి, అసలు ఎంత ప్రాణంగా మారుతాయి దేశానికి, సమాజానికి, ఈ నేలకు. ఇంకొక చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు ఎదురవుతా ఉన్నాయి. నేను పోస్గిలో వెళ్ళాను. పోస్గిలో టీచర్లు మాట్లాడుతున్నారు మా దగ్గర. పోస్గి దగ్గర ఈ ఇసుక లారీలకు, ఇసుక ట్రాక్టర్లకు 10వ తరగతి 9వ తరగతి పిల్లలను చాలా వేగంగా వేస్తారు. పిల్లలు చాలా త్వరగా కంప్లీట్ చేస్తారని అక్కడ పనికి వినియోగించుకుంటున్నారు. ఆ రాత్రిళ్ళు వెళ్తారు, సాయంత్రం నుంచి రాత్రి. ఎందుకంటే ఆ ఇసుక లారీలను పట్టుకుంటారు, ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటారని రాత్రి 10 గంటలకు 11 గంటలకు వాళ్ళతో పని చేయిస్తారు. పని చేయించిన తర్వాత మరుసటి రోజు మా టీచర్ ఒక ఆయన ఫోన్ చేసిండు, మీ పిల్లవాడు బడికి రాలేదు అని ఒక తల్లికి ఫోన్ చేస్తే ఆ తల్లి చెప్పిన సమాధానం చాలా బాగా అవుతుందమ్మా, వాడు తాగి పండుకున్నాడేమో సార్ అన్నది తల్లి. ఒక కొడుకు తాగి పండుకున్నాడని ఆయన చెప్పేసింది. వాడికి 500, 600 అంటే ఏ చిన్న వయసులో ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలా? కాబట్టి దయచేసి మిత్రులారా కొంచెం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. గాంధీ మహాత్ముడు ఏంటంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నాడు. నేను చేస్తున్నది ఏంది చెయ్యాలి. మహనీయుల యొక్క గ్రంథాలు మాత్రం చదవాల్సిందే. అందులో ముఖ్యంగా గాంధీ గురించి కూడా చదవాలి. ఒక్కసారి మనం పుస్తకాలు చదివితే అమ్మా ఇక చాలుగా మీతోనే పుస్తకాలు కనుక మేము చదివించగలిగితే అయిపోయింది మా పని. ఎందుకంటే మేమందరం చెప్పేది కొద్ది సమయమే, ఎప్పుడో ఒకసారి ఇట్లా చెబితే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందని మేము అనుకోము. ఎందుకంటే మనం చూస్తాం, ఇప్పుడు ఉదయం టిఫిన్ చేసినాం, మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అవుతుంది, మళ్ళీ ఏమన్నా తింటేనే సరిపోయారు, తిన్నామనుకోండి మళ్ళీ రాత్రికి ఆకలి అవుతుంది. అంటే ప్రతిసారి ఫుడ్ పడాల్సిందే ఎనర్జీ రావాలంటే. మోటివేషన్ కూడా అంతే, ఇచ్చిన కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ఉంటుంది. ఇవాళ ఏదో అనిపిస్తుంది మీకు, మళ్ళీ సాయంత్రానికి రేపటికి పాత పడుతుంది, ఎల్లుండికి గుర్తుండదు, అవలెల్లుండి అసలు అంత మర్చిపోతాం. కాబట్టి దీనికి కారణం ఏమిటి, ఏం కావాలి అని నేను అనుకున్నానంటే ముఖ్యంగా బుక్స్ చదవాలి. గాంధీ గారు సుమారుగా 700 పుస్తకాలు చదివారు. ఆయన 30 పుస్తకాలు రాసినాడు. సుమారుగా 4 పత్రికలకు సంపాదకత్వం వహించినాడు. పేపర్లు నడపడం సులభం కదగా, అన్ని పనులు చేస్తూ
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర 50,000 పుస్తకాలు ఉంటాయి. పిహెచ్డి చేయడానికి లండన్, అమెరికా వెళ్తే లైబ్రరీలో 12 గంటలు గడిపేవాడు.